దేవుని మాట జీవము కలిగిన మాట. దేవుని మాట ప్రతి వ్యక్తి యొక్క కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన మాట. కృంగిన వారిని లేపి నిలబెట్టగలిగినది దేవుని మాట. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వినడానికి వచ్చున్నారు. వర్షం పడుతున్నప్పటికీ మీరందరూ అలాగునే కూర్చొని తడిసి కూడా మా దేవుని మాటలు వినాలని భక్తి చూపుతున్నారు కనుక మీరు ఇక అటు ఇటు చూడక, ఎందుకంటే వాతావరణం బాగాలేదు, పిల్లలు వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు, చేసుకొనివ్వండి. వారిని చూడబాకండి, నన్ను మాత్రమే చూడండి. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. మన దేవుడు ఎవరు అనంటే దీనులైన వారిని ఉన్నతమైన స్థలములో నిలబెట్టగలిగిన వాడు. చెప్పండి, ఆయన ఎవరట? కొంచెం గట్టిగా మాట్లాడతారా? దీనులైన వారిని ఉన్నత స్థలములో నిలబెడతాడు. మరొక మాటలో చెప్పాలంటే దుఃఖిస్తున్న వారిని ఓదార్పు కలగచేసి క్షేమాభివృద్ధిని కలగచేసే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ రాత్రి ఏ పరిస్థితిలో మీరు ఇక్కడికి వచ్చున్నా, ఎలాంటి ఓదార్పు లేక, ఎలాంటి దీన స్థితిలో, ఎలాంటి ఓడిపోయిన స్థితిలో ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నా, ఈ రాత్రి నా దేవుడు దీనులైన మిమ్ములను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక. నమ్మితే చేతులతో కామెంట్ చెప్పండి గట్టిగా. దుఃఖిస్తున్న వారిని క్షేమానికి దేవుడు లేవనెత్తునుగాక. ఈ రాత్రి నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. మీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. చెప్పుకుందామా? ఆమేన్ చెప్పుకుందామా గట్టిగా? మీ కన్నిటిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. ఈ రాత్రి ఏ దుఃఖముతో, వేదనతో, రోగముతో, వ్యాధితో, బలహీనతలతో, కష్టాలతో, ఇబ్బందులతో, సమస్యలతో ఈ రాత్రి ప్రాంగణములో కూర్చున్నావో, ఎక్కడ నుండి ఈ మాటలు వింటున్నా, యేసు నామములో నీ కన్నిటికి ఒక ముగింపును దేవుడు దయచేయునుగాక. దీనులైన నిన్ను దేవుడు ఉన్నతమైన స్థలములో నిలబెట్టునుగాక. బైబిల్లో కొన్ని విషయాలు చెప్తాను ఈ రాత్రి, జాగ్రత్తగా వినండి. దీనులైన వారిని ఉన్నతమైన స్థలములో నిలబెట్టిన కొందరి చరిత్రలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒకసారి ఓ దైవజనుడు దేవుడు చెప్పితే ఒక గృహానికి వెళ్ళున్నాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత దైవజనుడితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ ఇంట్లో కుమారులు ఉన్నారు. ఆ తండ్రికి ఆ కుమారుల్లో ఒకరిని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఆ వ్యక్తిని ఇజ్రాయేలు దేశానికి నీవు రాజుగా అభిషేకించాలి అని అన్నాడు. వెంటనే ఆ మాటలు విని ఆ దైవజనుడు తిన్నంగా ఆ ఇంటికి వెళ్తే, తండ్రి ఆ ఇంట ఉన్న కుమారులందరినీ నిలబెట్టి ఈ దైవజనుడికి ఆ కుమారుల గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. పరిచయం చేస్తూ చేస్తూ ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, ఒక్కొక్కరిని నిలబెట్టి పెద్ద కుమారుని చూపించంటాడు ఎత్తైన వాడు అని, రెండో వాడిని చూపించంటాడు అందగాడు అని, మూడో వాడిని చూపించంటాడు బలవంతుడని, ఇక నాలుగో వాడిని చూపించి వేగంగా పరిగెత్తగలిగిన వాడు. ఒక్కొక్కరి గురించి చాలా అద్భుతమైన వివరణ తండ్రి తన కుమారుల గురించి వేస్తున్నాడు. దయచేసి ఏమనుకోవద్దు, నా వైపు చూస్తూ వినండి. ఇక ఆ కుమారుల గురించి చక్కని వివరణ ఆ దైవజనుడికి తండ్రి ఇస్తూ ఉంటే, ఈ మాటలన్నీ ఆలకిస్తున్న ఆ దైవజనుడు తన కుమారుల్ని, ఆ పరిచయం చేస్తున్న కుమారుల్ని చూసినప్పుడంతా హృదయములు అనిపించింది, పెద్దవాడు బలాఢ్యుడిగా ఉన్నాడు కదా, రెండోవాడు చాలా ఎత్తుగా ఉన్నాడు కదా, వీరిలో ఎవరినైనా దేవుడు రాజుగా అభిషేకిస్తాడేమో అని మనసులో అనుకుంటుండగానే ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది. ఏమనంటే, ఈ తండ్రి చూపిన కుమారులలో ఎవరిని కూడా నేను ఏర్పాటు చేసుకోలేదు అని అన్నాడు. వెంటనే, అయ్యా మరి ఈ ఇంటికైనా నన్ను పంపింది, ఈ కుమారులలో నేనా ఒకటి నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నావు, ఇంతకీ ఎవరినయ్యా అని అడిగితే, నెమ్మదిగా ఆ దైవజనుడు ఆ తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా నీకున్న కుమారులు వీరేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి తెలియచేయమని అన్నప్పుడు, తండ్రి ఆ ఇంట ఉన్న చిన్న కుమారుని గురించి ఈ దైవజనుడికి ఏమని చెప్తున్నాడంటే, ఉన్నాడు కానీ, గమనించండి, ఉన్నాడు కానీ. ఇప్పటి వరకు ఆ 7 గురించి గొప్ప చెప్పిన తండ్రి చిన్నవాడి వంతుకొచ్చేటప్పటికి ఉన్నాడు కానీ అని ఇదిగో అరణ్యంలో ఉన్నాడు కానీ చిన్నవాడు, ఉన్నాడు కానీ పనికి మాలినవాడు, ఉన్నాడు కానీ గొర్రెల కాపరి, ఉన్నాడు కానీ ఇదిగో ఎడారిలో తిరిగేవాడు, ఉన్నాడు కానీ ఇంట్లో ఉండేవాడు కాదయ్యా అని
ఆ తండ్రి ఆ చిన్నవాడి గురించి చాలా హీనంగా కించపరుస్తూ ఆ దైవజనుడికి చెప్పడం జరిగింది. ఈ మాటలన్నీ విన్న తర్వాత దైవజనుడు ఆలకిస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. ఈ లోపు మరలా స్వరము దిగి వచ్చి, ఏ వ్యక్తిని గురించి తండ్రి హీనపరిచి మాట్లాడుతున్నాడో, ఏ వ్యక్తి గురించి కించపరిచి మాట్లాడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే పనికిరాడు అని చెప్తున్నాడో ఆ వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరులారా, అందరి చేత హేళన చేయబడి, అవమానపరచబడి, కించబడి, త్రోసివేయబడి, తృణీకరించబడి, ద్వేషించబడి, ఏమండి ఇక పనికి రావు అనబడిన నీ జీవితంలో ఈ రాత్రి నా యేసయ్య చరిత్ర మార్చబోతున్నాడు. నమ్మితే కుడి చేయితో కామెంట్ చెప్పుకుందామా గట్టిగా. ఈ రాత్రి నా దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఈ రాత్రి నీ తలరాతను దేవుడు మార్చబోతున్నాడు. ఈ రాత్రి నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. గమనించండి, ఆ తండ్రి ఆ 7 కుమారుల గురించి గొప్ప చెప్పుతూ ఆ చిన్నవాడి గురించి అంటాడు, వాడు పనికి మాలిన వాడయ్యా, పనికి రాడయ్యా, వాడు అరణ్యములో తిరుగుతున్న వాడయ్యా, వాడు ఒక గొర్రెల కాపరి అయ్యా, వాడు మందకు కాపరి అయ్యా, వాడు చిన్నవాడయ్యా, వాడు బాలుడయ్యా అని చెప్తుంటే, ఏమండి 7 గురించి గొప్ప చెప్పిన అదే తండ్రి తన కడుపున పుట్టిన చిన్నవాని గురించి చాలా హీనంగా మాట్లాడుతుంటే పైనుండి తొంగి చూస్తున్న దేవుడు అంటాడట, హీనంగా ఏ కుమారుడు గురించి అయితే మాట్లాడున్నానో ఆ హీనుడైన వాణ్ణి, ఆ దీనుడైన వాణ్ణి నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ రాత్రి మనుషుల ద్వారా ద్వేషించబడ్డావేమో, వ్యక్తుల ద్వారా ద్వేషించబడ్డావేమో, బంధువుల ద్వారా ద్వేషించబడ్డావేమో, స్నేహితుల ద్వారా ద్వేషించబడ్డావేమో, అనేకుల ద్వారా ద్వేషించబడ్డావేమో. ఈ రాత్రి నీ చరిత్రను మార్చగలిగిన దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన నీ దీన స్థితిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. కాస్త మీ ఫోన్లు చూడకుండా ఉంటే బాగుంటుందేమో కదా. పాపం ఎంత దూరం వచ్చి కుర్చీలో కూర్చొని పక్కనున్న వారికి కూడా ఫోన్లు చూయించుకుంటా ఉంటే మర్యాద ఉంటుందేమో కదా. మనం ఏది విత్తుతున్నామో అదే కొయ్యాల్సిన పరిస్థితులు వస్తాయి. జాగ్రత్తగా వినండి, నా వైపు చూస్తూ వినండి. ఇప్పుడు అరణ్యములో బ్రతుకుతున్నాడు. ఆ అరణ్యములో మందకు కాపరిగా ఉన్నాడు, గొర్రెల దగ్గర ఉన్నాడు. ఈ లోపు ఆ మంద దగ్గర ఉన్న ఆ అరణ్యములో ఉంటున్న ఆ చిన్నవాడిని, ఏమండి తండ్రి ద్వారా ద్వేషించబడి, కుటుంబం ద్వారా ద్వేషించబడిన ఆ చిన్నవాడి దగ్గరికి ఈ దైవజనుడు బయలుదేరి వెళ్తున్నాడట. అంత దూరములో ఆ చిన్నవాడిని చూడగానే ఈ దైవజనుడు చాలా ఆశ్చర్యపడిపోయినాడు. ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే, ఏమండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఆకారం చూస్తే చిన్నగుంది, వయసు చూస్తే చిన్నగుంది, బాలుడిగా కనబడుతున్నాడు, మందను కాస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఇతను? యుద్ధ వీరుడేమి కాదు, బలాఢ్యుడేమి కాదు, ఎత్తైన వాడు కాదు, గొప్పవాడేం కాదు. మరి అంతటి వాడిని ఏర్పాటు చేసుకోవడం ఏంటి? మనసులో ఆలోచన చేస్తుండగానే పైనుండి మాట్లాడుతున్న దేవుడు అన్నమాట ఏంటో తెలుసా? పై రూపాన్ని చూచువాడును కాదు నేను, అంతరంగమును ఎరిగిన వాడినై ఉన్నాను, హృదయమును గ్రహించిన వాడినై ఉన్నాను, హృదయమును చూచువాడినై ఉన్నాను. నేను ఆ వ్యక్తిని కోరుకున్నాను. ఒక్క మాటలో తేల్చేసేటప్పటికీ నెమ్మదిగా దైవజనుడు అక్కడికి వెళ్ళినాడట. విచిత్రం ఏంటంటే, ఏ అన్నల్ని అయితే తండ్రి పరిచయం చేస్తున్నాడో ఆ తండ్రి కన్నుల ఎదుట, ఆ అన్నలందరి కన్నుల ఎదుట ఈ చిన్నవాణి మీద తైలము పోసి ఇశ్రాయేలు దేశానికి దేవుడు రాజుగా అభిషేకించున్నాడు. ఈ రాత్రి దీనులైన నీ జీవితములో, ఏమండి కించపరచబడిన నీ జీవితములో, హీన స్థితిలోనికి వెళ్ళిపోయిన నీ జీవితములో, దేనికి పనికిరావని చెప్పబడిన నీ జీవితములో నీ స్థితిని మార్చగలిగిన వాడు నరుడు కాదు, నేను ప్రకటిస్తున్న నజరేయుడు. ఈ రాత్రి ఎంతటి వాణ్ణి చరిత్రనైనా మార్చగలిగిన దేవుడు ఈ రాత్రి నీ తలరాతను మార్చునుగాక. చేతులతో కామెంట్ చెప్పుకుందామా గట్టిగా. దీనులైన వారిని ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి నిలబెడతాడట? కొంచెం గట్టిగా చెప్పండి. ఉన్నతమైన స్థానములో, ఉన్నతమైన స్థలములో, ఉన్నతమైన స్థితిలో. ఈ రాత్రి ఆ చిన్నవాడైన దావీదును చూసి తండ్రి ద్వేషించున్నాడేమో, కానీ పైనుండి తొంగి చూస్తున్న దేవుడు అతని హృదయాన్ని చూసి, అతని ఆరాధన చూసి, అతని భక్తిని చూసి, అతని ఆత్మీయ జీవితాన్ని చూసి, అతని ఆత్మీయతలో ఎదుగుదలను చూసి ఉన్నతమైన స్థలములో దేవుడు నిలబెట్టున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఓడిన చోట నా దేవుడు మిమ్మల్ని గెలిపించబోతున్నాడు. తలదించుకున్న చోట తల ఎత్తుకునేటట్టుగా చేయబోతున్నాడు. కన్నీరు విడిచిన చోట నోటి నిండా నవ్వును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. చరిత్ర మారబోతున్న రాత్రి. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. మరొక మాట చెప్తాను.
ఓ తండ్రికి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెల్లో ఒక ఆమె గురించి రాయబడిన మాట, ఆ ఇంట్లో పెద్దదాని గురించి రాయబడిన మాట ఏంటంటే జబ్బు గలది అని రాయబడి ఉంది. చిన్నదాని గురించి రాయబడిన మాట ఏంటంటే రూపవతి అని రాయబడి ఉంది. ఏమండి, పెద్దది ఎలాంటిదట? జబ్బు గలది. చిన్నది ఎలాంటిదట? రూపవతి. ఇంతకీ పెద్దదాన్ని చూసినప్పుడంతా ఆ తల్లిదండ్రుల హృదయంలో బాధ ఏంటో చెప్పనా? అయ్యో, పుట్టిందే కానీ, ఆడబిడ్డగా పుట్టిందే కానీ, అయ్యో జబ్బు గలదు పుట్టిందేంటి, ఈ బిడ్డ పరిస్థితి ఏంటి, ఈ బిడ్డ భవిష్యత్తు ఏంటి, ఈ బిడ్డని ఎలా మనం పెంచాలి, ఈ బిడ్డకు వివాహం జరుగుతుందా, ఇంతకీ బిడ్డ పరిస్థితి ఏంటని ఓ పక్కన తల్లిదండ్రుల కలవరం. ఇంకో మాటలో చెప్పాలంటే బిడ్డను చూసినప్పుడు అంతా కూడా చూడముచ్చటగా లేకపోయేటప్పటికీ తల్లిదండ్రుల వేదన, ఆ వేదన కాస్త ద్వేషంగా మారింది. మొత్తానికి ఏదో రకంగా యాకోబనబడిన మేనల్లుడికి వివాహం ఇచ్చి పెళ్లి చేస్తే, పెళ్లి చేసిన తర్వాత అయినా చరిత్ర మారుతుందేమో అనుకున్నారే కానీ భర్త ద్వారా కూడా ద్వేషించబడింది. మీరు చదివితే యాకోబు కూడా ఆమెని ద్వేషించున్నాడు. ఈ రూపవతిని ప్రేమించడం, ఏమండి ఈ జబ్బు గల దాన్ని ద్వేషించడం, ఇదంతా ఎవరు చూచున్నారని బైబిల్ చెప్పిందో తెలుసా? పరలోకమందున్న దేవుడు చూచున్నాడట. నేను అంటాను, మనుషుల ద్వారా ద్వేషించబడ్డావేమో. ఈ రాత్రి ఒక మాట నీతో ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. మనుషుల ద్వారా ద్వేషించబడిన వారు దేవుని ద్వారా ప్రేమించబడబోతున్నారు. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. ఏమండి, అక్కడ భర్త చూస్తే ద్వేషిస్తున్నాడు, ఇటు తల్లిదండ్రులు చూస్తే ద్వేషిస్తున్నారు, అక్కడున్న ప్రజలందరూ ద్వేషిస్తున్నారు. అయ్యో జబ్బు గలది, అయ్యో జబ్బు గలది, అందరూ చూసిన వారు అసహించుకుంటున్నారు. అద్భుతమైన విషయం ఏంటంటే ద్వేషించబడిన లేయా గర్భాన్ని దేవుడు మొదట తెరిచున్నాడు. ద్వేషించబడిన లేయా గర్భములోనే ప్రథమ ఫలము పుట్టున్నాడు. ద్వేషించబడిన లేయా చివరిలో చెప్తున్న మాట ఏంటంటే నన్ను దేవుడు భాగ్యవంతురాలుగా చేసున్నాడు. ఈ రాత్రి దీనులైన వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ద్వేషించబడిన లేయా ద్వేషించబడుతుందని భక్తిని విడిచిపెట్టలేదు, ద్వేషించబడుతున్నానని భర్తను విడిచిపెట్టలేదు, ద్వేషించబడుతున్నానని ఇంటిని విడిచిపెట్టలేదు, ద్వేషించబడుతున్నానని సన్నిధిని విడిచిపెట్టలేదు, ద్వేషించబడుతున్నానని దేవునికి దూరం అయిపోలేదు. ద్వేషించబడుతున్న సమయాలలోనే దేవుని సన్నిధిలో నిలబడింది. భర్తతోనే ఉంది, సన్నిధిలోనే ఉంది, కుటుంబంలోనే ఉంది. ద్వేషించబడుతుంది, అవమానపరచబడుతుంది, తృణీకరించబడుతుంది, అందరి ద్వారా హేళన చేయబడుతుంది. ఈ పరిస్థితులన్నిట్లో కూడా అలాగునే దేవుని వైపు కన్నులెత్తి చూసింది. పైనుండి తొంగి చూసిన దేవుడట ద్వేషించబడిన ఈ లేయాను భాగ్యవంతురాలుగా మార్చి చివరికి తన ముగింపు ఎక్కడ ముగించిందంటే పితరుల సమాధిలోనికి చేరింది లేయా. మరి ప్రేమించబడిన రాహేలు ఎక్కడ ముగించింది? అర్ధాంతరంగా మధ్యలో ముగించింది కదా. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, దీనులైన మిమ్ములను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడు, ద్వేషించబడిన నీ జీవితాన్ని చరిత్ర మార్చగలిగిన దేవుడు, భాగ్యవంతురాలుగా చేయగలిగిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ నిలబడున్నాడు. ఆయన వైపును తిరగగలిగితే, ఆయన వైపును చూడగలిగితే, నా పరిస్థితి మార్చమని అడగగలిగితే, నా బ్రతుకులో ఒక మంచి కార్యాలు చూడాలని నువ్వు కోరుకోగలిగితే ఈ రాత్రి నీ చరిత్రను, నీ పరిస్థితులను దేవుడు మార్చునుగాక. ఏది చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దీనులైన వారిని ఏం చేస్తాడట? ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే బాగుంటుంది. దీనులైన వారిని ఉన్నత స్థలములో నిలబెడతాడు, దుఃఖిస్తున్న వారికి క్షేమములకు లేవనెత్తుతాడట. నేనంటాను, ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో మీరు ఇక్కడికి వచ్చున్నా, ఏ కన్నీటితో మీరు ఇక్కడికి వచ్చున్నా, ఏ ద్వేషించబడిన స్థితిలో ఇక్కడికి వచ్చున్నా, ఏమండి ఏ ఓటమి పాలైపోయి వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో నష్టం, కుటుంబంలో అవమానపరచబడి, ఏమండి చదువుల్లో నష్టపడిపోయి, సంతానము లేక, వివాహము కాక, ఏమండి ఏ పని ముట్టుకున్న అపజయాల పాలైపోయి ఈ పరిస్థితిలో ఒకవేళ నీవు ఇక్కడ ఉంటే ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు ప్రభు, ఈ రాత్రి నేను తొంగి చూస్తున్నాడు. నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు, నీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు, నీ తలరాతను దేవుడు మార్చబోతున్నాడు, నీ చేతి రాకలను సరిదిద్దబోతున్నాడు. ఈ రాత్రి నిన్ను దేవుడు లేవనెత్తునుగాక. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. సరే, బైబిల్లో నుండి ఒక్క చరిత్రను మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. త్వరగా ముగించేస్తాను, వాతావరణం బాగాలేదు కనుక జాగ్రత్తగా వినండి. కొద్దిసేపే చెప్తాను, మీరేమి బైబిల్ తీయనక్కర్లేదు, అలా నన్ను చూస్తూ వినండి, చాలు, సరిపోద్ది. జాగ్రత్తగా ఆలకించండి. ఒకసారి ఈ గొర్రెల కాపరి అయిన దావీదు, ఈ అరణ్యములో తిరుగుతున్న దావీదు, నిస్సహాయ స్థితిలో ఉన్న దావీదు
తండ్రి ద్వారా ద్వేషించబడి సహోదరుల ద్వారా ద్వేషించబడిన ఈ దావీదునట దేవుడు ఒక ఉన్నతమైన స్థలం ఇచ్చి, సింహాసనం ఇచ్చి, రాజుగా అభిషేకించి ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించమని చెబితే అద్భుతముగా ఆ ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న ఒక నాయకుడిగా, రాజుగా ఎన్నిక చేయబడి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఒకరోజు ఈ దేశమును పరిపాలిస్తున్న ఆ సమయాల్లో ఒక ఆలోచన కలిగిందంటే ఈ రాజుకి. ఏంటి ఆలోచన అంటే, ఎక్కడో అరణ్యములు తిరుగుతున్న నన్ను, ఒక గొర్రెల కాపరిగా ఉంటున్న నన్ను, ఎడారిలో తిరుగుతున్న నన్ను దేవుడు ఎంతగా ప్రేమించి దీనునైన నన్ను ఉన్నతమైన స్థలములో దేవుడు కూర్చోబెట్టున్నాడు కదా, ఎంతగా హెచ్చించున్నాడు గనక అతని మనసులో వచ్చిన కోరిక ఏంటంటే, నేను కూడా ఎవరికైనా ఒకరికి మేలు చెయ్యాలి. చూడండి ఎంత మంచి ఆలోచనో. దేవుడు అతనికి స్థానం ఇచ్చిన తర్వాత స్థానాన్ని మర్చిపోలేదు. దేవుడు సింహాసనం ఇచ్చిన తర్వాత తన ప్రారంభ దినాలు మర్చిపోలేదు. దేవుడు తనను హెచ్చించిన తర్వాత ఏ గుంటలో నుండి, ఏ అరణ్యములో నుండి, ఏ మందలో నుండి, ఏ గొర్రెల కాపరి నుండి లేవనెత్తబడ్డాడో ఏ రోజు కూడా మర్చిపోలేదట. సింహాసనం మీద కూర్చొని ఆలోచన ఏమని చేస్తున్నాడంటే, ఎవరికైనా నేను ఒకరికి మేలు చెయ్యాలి. ఎంత మంచి ఆలోచన! మేలు చెయ్యాలని ఆలోచన కలిగినప్పుడు అతని యొద్ద ఉన్న పనివాడైన సీబాను పిలిచి, ఒక సైనికుని, సేవకుని పిలిచి ఆ సీబా అనే వ్యక్తితో చెప్తున్నాడు, సీబా, దేవుడు నన్ను ఇంతగా హెచ్చించున్నాడు కదా, ఇంతగా నన్ను దేవుడు గణపరుచున్నాడు కదా, ఇంతగా దేవుడు నన్ను గొప్ప చేస్తున్నాడు కదా, అయితే ఎవరికైనా నేను మేలు చెయ్యాలని అనుకుంటున్నాను. ఎవరికి చెయ్యాలని అనుకుంటున్నానంటే, నిన్నటి వరకు నన్ను చంపాలని తిరిగిన సౌలురాజు ఉన్నాడే, నన్ను హతమార్చాలనుకున్న సౌలురాజు ఉన్నాడే, నన్ను లేకుండా చేయాలనుకున్న సౌలురాజు ఉన్నాడే, నన్ను పూర్తిగా మట్టుమాయం చేయాలనుకున్న సౌలురాజు ఉన్నాడే, ఆ ఇంటి వారిలో ఎవరైనా ఒక్కరు బ్రతుకున్నా వారికి నేను మేలు చేయాలనుకుంటున్నాను. చూడండి ఎంత మంచి ఆలోచన. ఈ రోజుల్లో మేలు చేసిన వాడికి మేలు చేయడానికి ఇష్టపడుతున్నామే కానీ కీడు చేసిన వాడికి ఎవరైనా మేలు చేస్తారా? మనం చావు కోరిన వాడికి ఎవరైనా మేలు చేస్తారా? మనం దరిద్రులైపోవాలని కోరిన వాడికి ఎవడైనా మేలు చేస్తాడా? కానీ ఈ రాజుగారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, కీడు చేసిన కుటుంబానికి ఏం చేయాలనుకుంటున్నాడు? మీరు మాట్లాడితే బాగుంటుందేమో. మేలు చేయాలనుకున్నాడు. వెంటనే ఆ సీబాను పిలిచి, అయ్యా, ఈ సౌలు రాజు ఇంటి వారు ఎవరైనా ఒక్కడు ఉన్నా నా యొద్దకు తీసుకొనిరా, నా సన్నిధికి తీసుకొనిరా, రాజ సన్నిధికి తీసుకొనిరా, నేను వారికి మేలు చేస్తాను. వెంటనే ఆ మాటకు లోబడి ఈ సీబా అనే వ్యక్తి తన సేవకుల్ని తీసుకొని, తన సైన్యాన్ని తీసుకొని, ఈ రాజు, ఈ సౌలు రాజు యొక్క ఇంటివారు అనగా సౌలు రాజు యొక్క కుమారుడు యోనాతాను, యోనాతానికో కుమారుడు ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెత్. విచిత్రం ఏంటంటే, ఆ ఇంటి వారందరినీ చంపేస్తున్నారండి. సౌలు ఇంటి వారు ఎవ్వరు బ్రతికిలేరు, అందరూ చంపబడ్డారు, శత్రువుల చేత చంపబడ్డారు, బంధువులు లేరు, రక్త సంబంధులు లేరు, ఇంట్లో ఎవ్వరు లేరు. ఈడొక్కడే బతుకున్నాడు, ఈ మెఫీబోషెత్ అనే వ్యక్తి. ఎందుకు ఇతను బతుకున్నాడంటే, అతనికి 2 కాళ్ళు లేవంట, కుంటివాడు అని రాయబడింది. ఏం లేవు అతనికి అంటే, తనకు తాను లేచి నడవలేడు, తన పని తాను చేసుకోలేడు. విచిత్రం ఏంటంటే, కుంటివాడని, పనికి మాలినవాడని, ఇతని ద్వారా ఏ ఉపయోగం లేదని, బ్రతుకున్నా చచ్చినా ఇతను ఒకటే, ఆడి వల్ల ఏ ఉపయోగం లేదని ఆ కుంటివాడిని బ్రతికిచ్చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసినారండి. ఇప్పుడు ఈ కుంటివాడి పరిస్థితి ఏంటంటే, నేను ఒక్కడే బ్రతుకున్నాను, బ్రతికిన నన్ను కూడా ఏ రోజుకైనా చంపేస్తారు, ఇక నాకంటూ మంచి రోజులు ఉండవు, నేనంటూ బ్రతికి ఉండను, ఏ రోజుకైనా ఏ దినానికైనా నన్ను చంపాల్సిందే, నన్ను చంపుతారనే ఆలోచనతో ఈ మెఫీబోషెత్ అనే వ్యక్తట ఎక్కడో ఒక పల్లెటూరులో, చిన్న గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర బ్రతుకుతున్నాడు. అంటే తలదాచుకుంటున్నాడు, వాళ్ళ ఇంట్లో తలదాచుకుంటున్నాడు, వారి గుడారములో తలదాచుకుంటున్నాడు. విచిత్రం ఏంటంటే, ఉండవలసిన రాజకుమారుడు ఉండవలసిన స్థలములో ఇప్పుడు మెఫీబోషెత్ లేడు. ఇప్పుడు అతని పేరేంటంటే, ఆ ఊర్లో ఉన్న వాళ్ళ గ్రామస్తులందరూ కూడా ఏమని పేరు పెట్టి పిలుస్తున్నారంటే, కుంటివాడా. ఏమని పిలుస్తున్నారండి? కుంటివాడ. మన దారిలో, మన గ్రామంలో ఎవరైనా గుడ్డోడు తిరిగినాడు అనుకోండి, ఆడు పేరు పెట్టి పిలుస్తారా గుడ్డోడు అని అంటారా? నేను అంటాను, ఏదేమైనా సరే వాడికున్న కొరతను బట్టి ఆ కొరతను ఎత్తి చూపించి మాట్లాడే సమాజమే కదా ఈ సమాజం.
ఇప్పుడు ఆ కుంటివాడిని చూసినప్పుడు అంతా కుంటివాడా అని అంటున్నారు. ఇప్పుడు ఆ కుంటివాడు ఎక్కడున్నాడు? ఎక్కడో గ్రామంలో బ్రతుకుతున్నాడు. కుంటివాడు ఎక్కడున్నాడు? బతుకు తెరువు లేక, ఏమండి ఆహారము దొరకక, ఏమండి ఉండడానికి గుడారము లేక, ఇంటివారు లేక, బంధువులు లేక, రక్త సంబంధులు లేక, ఓదార్పు లేక, ఏమండి పరాయి వారి ఇంట్లో ఒక గుడారంలో తలదాచుకున్నాడు. ఆయన ఏదో ఒక ముద్ద పెడితే తింటా బ్రతుకుతున్నాడు. ఈ లోపు ఈ సీబా అనే వ్యక్తి నెమ్మదిగా ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా, రాజైన దావీదు నిన్ను చూడాలని, నిన్ను రమ్మని ఆయన కౌరు పెట్టున్నాడు, నిన్ను రమ్మంటున్నాడు, దయచేసి బయలుదేరు అని అన్నాడు. విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే ఈ మాట కుంటివాడు విన్నాడో, కుంటివాడి గుండెల్లో భయం ప్రారంభమైంది. ఆ కుంటివాడి హృదయంలో ఒక భయం. ఏంట భయం? నిన్నటి వరకు తలదాచుకున్నాను, నిన్నటి వరకు ఎవరికి కనబడకుండా తిరుగుతున్నాను, నిన్నటి వరకు ఏమండి నేను ఎక్కడున్నానో సంగతి ఎవరికి తెలీదు, నిన్నటి వరకు ఎవ్వరికి కనబడకుండా దాచుకున్నాను. నా తాత చేసిన ద్రోహం, నా తాత చంపాలనుకునే ఈ రాజు, నా తాత ఏ వ్యక్తినైతే హతమార్చాలనుకున్నాడో ఈరోజు రాజు అయినాడు కదా, రాజు అయిన తర్వాత నేను బ్రతుకున్నాననే సంగతి తెలిసింది కదా, ఇక నేను బ్రతకనేమో, నన్ను చంపేస్తాడేమో, నా బ్రతుకు ఇంతటితో ముగించిందేమో అని కలవరపడుతున్నాడు, కంగారు పడుతున్నాడు, కృంగిపోతున్నాడు. గుండెల్లో వేదన. నెమ్మదిగా చేసేది ఏమీ లేక రాజు ఆజ్ఞ గనక ఆ కుంటివాడు ఈ సైనికులతో బయలుదేరి వచ్చి రాజ సన్నిధిలో నిలబడున్నాడు. ఎక్కడ నిలబడున్నాడట? రాజ సన్నిధిలో. ఒక మాట చెప్తాను, రాజ సన్నిధిలో కుంటివాడిని నిలబెట్టిన తర్వాత ఆ సన్నిధిలో రాజసింహాసనం మీద ఆసీనుడైన దావీదు గారు ఆ కుంటివాడిని చూసి పలికిన 5 మాటలు ఈ రాత్రి మీతో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ కుంటివారం ఎవరో కాదు, మనమే ఆ కుంటివారం. అన్ని విషయాలలో ఓడిపోయి, అన్నిట్లో అవమానపరచబడి, అన్నిట్లో హేళన చేయబడి, అన్ని విషయాలలో తృణీకరించబడి, ద్వేషించబడి, త్రోసివేయబడి, అవమానపరచబడి, ఏమండి అందరి చేత ఏమండి దూషించబడిన మన జీవితాన్ని చరిత్ర మార్చాలనంటే ఈ రాత్రి ఆయన సన్నిధిలో వచ్చి మనము నిలబడుదముగాక. ఇప్పుడు రాజ సన్నిధిలో కుంటివాడు నిలబడ్డాడు, సింహాసనం మీద రాజు ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం మీద ఆసీనుడైన రాజు ఎవరో కాదు, మన చరిత్రను మార్చగలిగిన నజరేయుడైన యేసు. ఈ రాత్రి అంతటి యేసయ్య ఎదుట మనం నిలబడగలిగితే, రాజు ఎదుట మనం నిలబడగలిగితే, ఆనాడు కుంటివాడి బ్రతుకు మార్చిన వాడు ఈ రాత్రి మన బ్రతుకును మార్చునుగాక. నమ్మితే చేతులతో కామెంట్ చెప్దామా గట్టిగా? మన పరిస్థితులను దేవుడు మార్చునుగాక, మన స్థితిని దేవుడు మార్చునుగాక. ఇక జాగ్రత్తగా వినండి. ఆ కుంటివాడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. రాజు పలికిన 5 మాటలు ఈ రాత్రి మీతో చెప్పి నేను ముగించేస్తాను. మొదటి మాట, ఆ మొదటి మాట ఏంటంటే, ఆ కుంటివాడు పిరికితనముతో, భయముతో, దిగులుతో, ఏమండి కలవరముతో అక్కడ నిలబడి, అయ్యో నా బ్రతుకు అయిపోయిందే, ఇక నన్ను బ్రతకనేమో, నన్ను చంపుతాడేమో, ఇక నేను నా రోజులు ఈ రోజుతో ముగించిందేమో అని కలవరపడిపోతూ ఆ రాజ సన్నిధిలో నిలబడితే, రాజు అతన్ని చూసి పలికిన మొదటి మాట ఏంటంటే, ఇదిగో కుంటివాడా, ఇక నీవు భయపడవద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఏమన్నాడు? భయపడవద్దు. ఆ మాట అందరు గట్టిగా చెప్పండి. ఏ భయముతో ఈ రాత్రి ఇక్కడ మీరు కూర్చున్నారో, ఈ రాత్రి నీ భయమును నా యేసయ్య కొట్టివేయనుగాక. నేను అంటాను, రాజు పలికిన కుంటివాడితో పలికిన మొదటి మాట భయపడవద్దు. నేనంటాను, ఈ రాత్రి అంతటి గొప్ప మహారాజు ఇక్కడ నిలబడి నీతో పలుకుతున్నాడు. నా సన్నిధిలో నిలబడిన ఓ కుంటివాడా, ఇక భయపడవద్దు. కుంటివాడా అంటే అర్థం ఏంటి? లేచి నడవలేడు. కుంటివాడంటే అర్థం ఏంటి? ఏమంటే తన పని తాను చేసుకోలేడు. కుంటివాడంటే అర్థం ఏంటి? ఓటమి పాలైన వాడు. కుంటివాడంటే అర్థం ఏంటి? భయంకరమైన నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఈ రాత్రి ఏ పరిస్థితిలో నీవున్నా నీ స్థితిని మార్చగలిగిన రాజు ఇక్కడ కూర్చున్నాడు. ఆయనని భయమును కొట్టివేయనుగాక. పిల్లల గురించిన భయం, కుటుంబం గురించిన భయం, ఏమండి సంతానము లేదని భయం, పిల్లలకు వివాహం జరగట్లేదని భయం, ఏమండి ఆర్థిక ఇబ్బందులతో భయం, సంఘ పరిచర్య నిమిత్తమైన భయం, ఏమండి సేవ నిమిత్తమైన భయం, పిల్లల నిమిత్తమైన భయం. ఈ భయముతోనే చాలామంది వేధించబడుతున్నారు, బాధపడుతున్నారు కదా. నీ పరిస్థితులు చూసి ఈ గ్రామానికి దిగి వచ్చున్నాడు ఆయన. నీ స్థితిని చూసి ఈ ఊరికైనా వచ్చున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇక భయపడవద్దు. నీ దీన స్థితిని ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తగలిగిన దేవుడు ఈ రాత్రిని భయమును కొట్టివేయబోతున్నాడు.
నమ్మితే ఆమె చెప్పుకుంటారా గట్టిగా? పిల్లల గురించి భయపడ్డావు, కుటుంబం గురించి భయపడ్డావు, ఆర్థిక ఇబ్బందుల విషయమై భయపడ్డావు, చదువుల విషయమై భయపడ్డావు, భవిష్యత్తు విషయమై భయపడ్డావు, ఏమండి ఆరోగ్య విషయంలో భయపడ్డావు. ఏమైపోతానో, ఏం జరిగిపోతుందో అర్థం కాని పరిస్థితిలో ఒక్కసారిగా ప్రశ్నగా మిగిలిపోయింది నీ సమస్యలన్నీ. కానీ ఈ రాత్రి నీ ప్రశ్నలన్నిటికీ ఒకే జవాబు: ఇక భయపడవద్దు, నేను నీ భయమును కొట్టివేయబోతున్నాను. మీరు బైబిల్లో గమనిస్తే అనేక సార్లు, అనేక మార్లు, అనేక స్థలాల్లో భయపడవద్దు, భయపడవద్దు, భయపడవద్దు అని చెప్పిన దేవుడు ఈ రాత్రి గ్రామానికి స్వయాన ఆయన దిగి వచ్చి నీ ముందే నిలిచి నీతో చెప్తున్నాడు: ఇక భయపడవద్దు. స్తోత్రం చెప్దామా గట్టిగా? రెండో మాట చెప్తాను, నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. రెండో మాట ఏమన్నాడో తెలుసా? సిబా, ఆ కుంటివాడు నా సన్నిధిలో వచ్చి నిలబడ్డాడు కదా, రాజ సన్నిధిలో. నేను అంటాను, ఆ రాజ సన్నిధి అంటేనే దేవుని సన్నిధి కదా. ఆ రాజు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. ఆ కుంటివాడు ఎవరో కాదు, మనమే కదా. ఇప్పుడు ఆ సేవకుని పిలిచి, ఆ సైనికుని పిలిచి అంటాడు, ఆ కుంటివాడు అలా కూర్చున్నాడే, ఆ కుంటివాడికి ఆస్తి లేదు, ఆ కుంటివాడికి గుడారం లేదు, ఆ కుంటివాడికి ఏమండి తల్లిదండ్రులు సంపాదించింది లేదు, పితరులు సంపాదించింది లేదు, తాత సంపాదించింది లేదు. కానీ ఆ కుంటివాడెవరు? రాజింటివాడే. కుంటివాడెవడు? ఒక గొప్ప ఏమంటే రాజుకు పుట్టిన కుమారుని కొడుకు కదా. కానీ వాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దిక్కుమాలిన స్థితిలో ఉంది, దిక్కుమాలిన స్థితిలో ఉంది. ఆ కుంటివాడిని చూసి ఈ రాజుగారు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో సేవకుడా, వీరి తాత సౌలు రాజు భూమి అంతటిని, గమనించాలి, ఈ సౌలు రాజు భూమి అంతటిని, ఇతని తండ్రి యోనాతాను భూమి అంతటిని ఎక్కడెక్కడున్నాయో వెతికి వాటన్నిటిని తీసుకొని వచ్చి తిరిగి కుంటివానికి ఇప్పించండి. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు! ఆలకిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఏమండి అప్పుడు వరకు కుంటివాడు అనుకున్నాడా నాకంటూ భూమి ఉందని? ఆ కుంటివాడు అనుకున్నాడా నాకంటూ ఆస్తి ఉందని? ఆ కుంటివాడు అనుకున్నాడా నాకంటూ ఏమండి ఈ స్థలము, ఈ పొలము నాకుందని? అప్పుడు వరకు కుంటివాడి పరిస్థితి ఏంటంటే దిక్కుమాలిన స్థితి. ఎక్కడో తలదాచుకొని బ్రతుకుతున్నాడు, ఎవరింట్లోనో బ్రతుకుతున్నాడు, ఏదో గుడారములో బ్రతుకుతున్నాడు. ఏమండి అతనికంటూ ఆస్తిపాస్తులు ఏమీ లేవు, అన్ని పోగొట్టుకున్నాడు. తాత ఆస్తిని శత్రువులు దొంగిలించున్నారు, కుమారుడు ఆస్తిని శత్రువులు దొంగిలించున్నారు, తండ్రి ఆస్తిని. ఇక అతనికంటూ పొలము లేదు, ఆస్తి లేదు, ఏమండి ఏమీ లేవు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కానీ వ్యక్తి నిలబడిన స్థలం ఏంటంటే రాజసన్నిధి. అమ్మా, ఎక్కడ నిలబడ్డాడట ఈ వ్యక్తి? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఈ రాత్రి నీ చరిత్ర మారాలంటే మీరు నిలబడవలసిన స్థలం ఏది? రాజసన్నిధి. రాజసన్నిధి అనగా దేవుని సన్నిధి. నేను అంటాను, ఎక్కడెక్కడికో వెళ్ళి దండం పెట్టుకున్నాం, బ్రతిమిలాడుకున్నాం, మనుషులను బ్రతిమిలాడినావు, స్నేహితులను బ్రతిమిలాడినావు, పెద్దవారి దగ్గరికి వెళ్ళి కాలు మొక్కున్నావు, చేతులు జోడించి దండం పెట్టుకున్నావు. కానీ పరిస్థితి మారలేదు కదా. ఈ రాత్రి యేసయ్య నీతో చెప్తున్నాడు, అందరి దగ్గర వెళ్ళి దండం పెట్టుకున్నావు, కానీ నా సన్నిధిలో నువ్వు నిలబడగలిగితే పోగొట్టుకున్నవన్నీ తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. చెప్పండి ఆమేనని గట్టిగా. పోగొట్టుకున్నవన్నీ తిరిగి నువ్వు పొందుకోబోతున్నావు. ఈ రాత్రి నీ చరిత్ర మారునుగాక. కుడి చేతులు పైకి తామేం చెప్పుకుంటారా? నీ పరిస్థితులు మారునుగాక, పోగొట్టుకున్నవి మరలా పొందుకొందువుగాక, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని పొందుకొందువుగాక, పోగొట్టుకున్న ఆస్తిని పొందుకొందువుగాక, పోగొట్టుకున్న కుటుంబాన్ని పొందుకొందువుగాక, పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందుకొందువుగాక. ఈ రాత్రి ప్రవచనాత్మకంగా ప్రభు చెప్తున్నాడు, నీ చరిత్ర మారబోతుంది. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, అతనికి కూడా ఏ ఆశలు లేవు. తను అనుకోలేదు తిరిగి ఆ పొలము నాకు వస్తుందని, తను అనుకోలేదు తన తాతకు ఒక భూమి ఉందని. నేను అంటాను, ఈరోజు కళ్ళ ఎదుట కనబడుతున్న పొలం నీదే, కానీ ఆ పొలాన్ని అనుభవించలేకపోతున్నావు కదా. ఆస్తి నీదే, అనుభవించలేకపోతున్నావు కదా. శత్రువు దొంగిలించి నీ కళ్ళ ముందే నీ పొలంలో వాడు విత్తనం వేసి నీళ్లు పోసుకొని ఎరువేసుకొని దాన్ని పండించుకొని తింటా ఉంటే నీ ఒళ్ళు, నీ హృదయము ఎంత బాధ. ఈ రాత్రి ఆ పరిస్థితిలో ఒకవేళ నీవు ఇక్కడ ఉంటే, ఏదైతే శత్రువు నీ యొద్ద నుండి దొంగిలించున్నాడో మరలా వాటన్నిటిని తిరిగి దేవుడు ఈ రాత్రి తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. నీ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ముగించే లోపే నీ నోట ఒక సాక్ష్యాన్ని దేవుడు ఉంచబోతున్నాడు. చేస్తాడా చేయడా? ఆయన గట్టిగా నమ్మితే గట్టిగా చెప్పాలి. చేస్తాడా చేయడా? చేస్తాడు. మాటిచ్చిన వాడు నరుడు కాదు, నమ్మదగిన దేవుడు. స్తోత్రం చెప్దామా ఒకసారి గట్టిగా. మనుషుల నమ్ముట కంటే
ఈ రాత్రి ఎక్కడ నిలబడాలి? నీవు దేవుని సన్నిధిలో నిలబడు. మనుషుల దగ్గరికి వెళ్ళి నిలబడ్డావు, రాత్రంతా పడగాపులు కాసి ఏమండి అధికారుల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నావు, కానీ ఏ కార్యము నీకు జరగలేదు కదా. ఎవరెవరినో ఆశ్రయించి చేతులు జోడించి ఏడ్చినావు, కార్యము జరగలేదు కదా. కష్టార్జితం అంతా కూడా నీ సొమ్మంతా తీసుకుని వెళ్ళి వారి కాళ్ళ మీద పోస్తున్నావు, కార్యాలు జరగలేదు కదా. ఈ రాత్రి మీకు మాట చెప్తున్నాను, ఇక మీదట నీ కష్టార్జితాన్ని వ్యర్థపరచకుండా ఆయన సన్నిధిలో నువ్వు నిలబడితే రాజసింహాసనం మీద కూర్చున్న ఆసీనుడైన దేవుడు నీతో చెప్తున్న మాట, భయపడవద్దు అన్నాడు. రెండో మాట, పోగొట్టుకున్నవన్నీ తిరిగి నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏమండి, కుంటివాడు అనుకున్నాడా నాకంటూ భూమి ఉందని? కుంటివాడు అనుకున్నాడా నాకంటూ ఆస్తి ఉందని? కుంటివాడు అనుకున్నాడా నాకంటూ పొలం ఉందని? నేను అంటాను, ఏమి లేని నిస్సహాయ స్థితిలోనే కదా తలదాచుకున్నాడు. పొలము లేదని, ఆస్తి లేదని, తండ్రి సంపాదించింది లేదని, పితరులు సంపాదించింది లేదని, ఏమండి అన్ని పోగొట్టుకొని నిస్సహాయ స్థితిలో, లేచి నడవలేని స్థితిలో, కుంటివాడిగా, నోటి గబ్బు గలవాడిగా ఏంటి అక్కడికి వెళ్ళి తలదాచుకున్నాడు కదా. అట్టి వాణ్ణి పిలుచుకొని వచ్చి రాజసన్నిధిలో నిలబెట్టి అంటాడు, ఇదిగో నీ పితరులు సంపాదించింది నేను నీకు ఇవ్వబోతున్నాను. స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. నేను అంటాను, నీ పితరులు సంపాదించినారో లేదో నీకు కూడా తెలియదు కదా. ఇప్పటి వరకు దాగి ఉన్న వాటిని దేవుడు తిరిగి నీకు రప్పించి నీ పాదాల దగ్గర దానిని పెట్టునుగాక. చేస్తాడా? చేయడా? చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, చేతులైతే కలిగి చెప్పండి. మూడో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మూడో మాట ఏంటంటే, ఆ రాజు ఆ సీబాను పిలిచి ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? అక్కడెక్కడో రాజసన్నిధిలో గుమ్మం దగ్గర కూర్చున్నాడు ఆ కుంటివాడు. నా వైపు చూస్తూ వినండి. అక్కడెక్కడో కూర్చున్నాడు గుమ్మం దగ్గర. ఈ రాజుగారు అంటారు, సీబా సేవకుడా, ఆ కుంటివాడిని తీసుకొని వచ్చి నా రాజబల్ల ఎదుట అతన్ని నిలబెట్టు అన్నాడు. ఎక్కడ నిలబెట్టమన్నాడు? గట్టిగా చెప్పండి, రాజబల్ల దగ్గర. విచిత్రం ఏంటో చెప్పనా? అక్కడ కూర్చున్నప్పుడు కుంటివాడిగా కనబడుతున్నాడు, అక్కడ కూర్చున్నప్పుడు కాలు లేనివాడిగా కనబడుతున్నాడు, అక్కడ కూర్చున్నప్పుడు ఆ దారిన వెళ్తున్న వారు కుంటోడా అని అన్నారు. ఏమండి, ఆ ఊర్లో వెళ్తున్న వారు కుంటోడా అని పిలుస్తున్నారు. అతను చూడడానికే కుంటివాడు. ఏమండి, అందరూ కూడా కుంటివాడా కుంటివాడా అని పిలుస్తున్నారు. అలాంటి వాడిని తీసుకొని వచ్చి రాజబల్ల దగ్గర కూర్చోబెడితే జరిగింది ఏంటో చెప్పనా? నా వైపు చూస్తూ వెళ్ళండి. బల్ల దగ్గరకు వచ్చిన కుంటివాడిని కుంటితనమట ఈ బల్ల కప్పివేసింది. ఏం చేసింది బల్ల? ఇప్పుడు కుంటితనం కనబడుతుందా? బల్ల అడ్డంగా ఉంది, కుంటితనం కనబట్టలేదు. విచిత్రం ఏంటో తెలుసా? ఈ బల్ల ఎప్పుడైతే ఈ కుంటితనాన్ని కప్పిందో అప్పటి వరకు ఒక క్షణము ముందు కుంటివాడు అన్నవారు ఇప్పుడు బల్ల రాజబల్ల గనుక రాజబల్ల యొద్ద కూర్చున్న కుంటివాడిని ఇప్పుడు కుంటివాడా అని పిలవట్లేదు. చూసిన వారు చేతులెత్తి దండం పెట్టుకుంటున్నారండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్నటి వరకు ఈ ముందు క్షణము వరకు నేను అవమానపరిచిన వారు, నీ నిందింపబడిన నీ జీవితం రాజ సన్నిధికి వచ్చి నిలబడితే రాజ బల్ల నీ అవమానాన్ని కప్పివేయునుగాక, నీ నిందను కప్పివేయునుగాక. నీ మీద దూషింపబడిన మాటలతో ఏమంటే దూషించిన వారు ఎదుటనే దేవుడు నిన్ను గొప్ప చేసి రాజబల్ల ఎదుట నిన్ను కూర్చోబెట్టునుగాక. చేస్తాడా? చెయ్యడా? నిన్నటి వరకు ఏం పేరు అతంది? కుంటివాడా. ఇప్పుడు రాజబల్ల దగ్గరికి వచ్చినాడు. రాజబల్ల అవమానాన్ని ఏం చేసింది? కప్పేసింది. కుంటితనం కనబట్టలేదు, ఇలా కూర్చున్నాడు, పై రూపమే కనబడుతుంటే ఆ దారిన వెళ్ళినవాడు కుంటివాడు అన్నారు కదా. రాజబల్ల దగ్గర రాగానే అంత ఘనత వచ్చిందంటే ఆ కుంటివాడిని చూసి దండం పెడుతున్నారు కదా. ఏ చేతులు రాళ్ళు విసిరినాయి, ఏ చేతులు ఏమంటే చెప్పులు విసిరినాయి, ఇవే చేతులు రకరకాలుగా మాట్లాడినాయి, ఇవే నోర్లు దూషించినాయి, అవే నోర్లు అవే చేతులు ఎత్తి దండం పెట్టేటట్టుగా, అవే నోటిలో నుండి ఘనపరిచేటట్టుగా ఈ రాత్రి నీ స్థితిగతులను కూడా దేవుడు మార్చబోతున్నాడు. చేతులెత్తు కలీలు చెప్పుకుందామా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మనం నిలబడవలసిన స్థలం ఏదమ్మా? అమ్మా, దేవుని సన్నిధి. నేను అంటాను, మనుషుల మీద ఆధారపడి, బంధువుల మీద ఆధారపడి, తెలిసిన వారి మీద ఆధారపడి, గొప్పవారి మీద ఆధారపడి పలుమార్లు వెళ్ళి దండం పెట్టుకున్నావు, సాగిలపడ్డావు, కార్యం జరగలేదు. ఈ రాత్రి ప్రభు నీతోనే చెప్తున్నాడు, వచ్చి నా సన్నిధిలో నిలబడు, వచ్చి దేవుని సన్నిధిలో నిలబడు, వచ్చి రాజ సన్నిధిలో నిలబడు.
నేను ఒక్కడినే నీ చరిత్రను మార్చబోతున్నాను, నేను ఒక్కడినే నీ పరిస్థితిని మార్చబోతున్నాను. సంఘములో అవమానం, పరిచర్యలో కొన్ని మార్లు అవమానం, సేవలో కొన్ని మార్లు అవమానం, కుటుంబంలో కొన్ని మార్లు అవమానం, ఏమండి సమాజంలో అవమానం, ఉద్యోగ స్థలంలో అవమానం, వ్యాపారంలో అవమానం. ఈ అవమానాల మధ్య నలిగిపోతూ నేను అంటాను, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, పరిచర్యను విడిచిపెట్టకుండా, కుటుంబాన్ని విడిచిపెట్టకుండా, సేవను వదిలిపెట్టకుండా సన్నిధిలో నువ్వు నిలబడగలిగితే, ఓ దైవజనమా, ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నేను మరల ఓడిన చోట నేను నిలబెట్టబోతున్నాను. బల్లతో నీ అవమానాన్ని కప్పబోతున్నాను, నీ చరిత్రను మార్చబోతున్నాను, నీ కన్నిటికి ఒక ముగింపునివ్వబోతున్నాను, నీ పరిస్థితులకు ఒక మార్పు తీసుకురాబోతున్నాను. ఎవరైతే నేను ద్వేషించి దూషించున్నారో వారి కన్నుల ఎదుట నేను గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాను. చేస్తాడా చేయడా? హల్లెలూయా. మీ మధ్య నిలబడిన నేను ఒక దైవజనుని కుమారుణ్ణి. మా నాన్నగారు డేవిడ్ రాజు గారు, మా అమ్మగారు రెబెక్కా, వీరు ఒక ఘనమైన పరిచర్య చేసిన వాళ్ళు. వారి ప్రారంభ పరిచర్య ఎలాంటి పరిచర్య అంటే దీన స్థితిలో పరిచర్య ప్రారంభించినారు. వాస్తవానికి తినడానికి సరైన ఆహారం ఉండేది కాదు. మా నాన్నగారిని ఎవరైనా వాక్యానికి పిలిస్తే, వాక్యం చెప్పొస్తే వాళ్ళు ఇచ్చిన కానుక జాగ్రత్తగా ఎత్తిపట్టుకొని వస్తే ఆ వారమంతా కానుకతోనే నడిపించాలి. నేను అప్పుడే పుట్టినాను, నాకు పాలు ఇవ్వడానికి కూడా ఆ కానుకనే వాడేవారు. ఉండడానికి గుడారం ఉండేది కాదు, డేరా ఉండేది కాదు, కనీసం గుడిసి ఉండేది కాదు. పరిస్థితి ఏంటంటే చీర అలా కట్టి కింద సమాధుల దొడ్ల మీద పడుకొని మా తల్లిదండ్రులు నన్ను పెంచిన రోజులయ్యి. అలాంటి భయంకరమైన దీనస్థితి. మా నాన్నగారు వాక్యం చెప్తే మా అమ్మగారు కూర్చొని ఒక విశ్వాసి మాదిరి వాక్యం వినే పరిస్థితి. అలాంటి దీన స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని ఎంతో మంది విదేశాల నుండి వచ్చి, నువ్వు ప్రసంగికుడు అంట కదా, నువ్వు సేవకుడు అంట కదా, ఈ గతి ఎందుకు నీకు, మాతో వచ్చేయి, మా బోర్డు పెట్టుకో, నీకు కావాల్సిందంతా ఇస్తాం, నీ సరుకు పంపిస్తాం, కారు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, అన్ని వసతులు ఇస్తామన్నారు. కానీ నా తండ్రి గారు ఒకేటే మాట అన్నాడు, విశ్వాస వీరుడు విశ్వాసములోనే బ్రతుకుతాడు. నువ్విచ్చే సొమ్ముకి, నువ్విచ్చే కారుకి, నువ్విచ్చే ఇల్లుకి ఈ భక్తిని అమ్ముకునేవాడు కాదు ఈ డేవిడ్ రాజు. చాలా మంది చెప్పిన మాట ఏంటంటే, వారి బంధువులు, ఎందుకురా ఈ దరిద్రం, ఇదిగో భార్యని ఎక్కడో పని చేసుకొని పోషించవచ్చు కదరా, నీకు డ్రైవింగ్ వచ్చు కదా, డ్రైవింగ్ చేసి పోషించు అన్నారు. అయ్యా, ఏదేమైనా సరే ఆకలితోనైనా పస్తుతోనైనా పడుంటామే, కానీ సేవ కొరకు ప్రతిష్ఠ చేయబడిన మేము మరల పని జోలికి మేము వెళ్ళము. ఏమండి, దీన స్థితిలో ఉన్నప్పుడు నీకు ఆశ చూపించేవారు వస్తారు కదా, నీవు దీన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ప్రేరేపించేవారు వస్తారు కదా, దీన స్థితిలో ఉన్నప్పుడు భక్తిలో నుండి నిన్ను తొలగించేవారు వస్తారు కదా, నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని పాడు చేసేవారు వస్తారు కదా, నీవు దీన స్థితిలో ఉన్నప్పుడు పరిచర్యల నుండి నువ్వు బయటికి రావాలని రకరకాల ఆలోచనలు సాతానుగాడు నీ కలగజేస్తాడు. నేను అంటాను, ఆ సమయాలలోనే దీన స్థితిలో ఉన్న నీవు రాజ సన్నిధిలో నిలబడగలిగితే చరిత్ర మారుస్తాడు దేవుడు. చేస్తాడో చేయడా? ఆనాడు దీనస్థితిలో ఉన్నప్పుడు పరిచర్యని కానీ విశ్వాసాన్ని కానీ అమ్ముకోలేదు, సేవ నుండి అడుగు బయటికి పెట్టలేదు, ఎంతోమంది కోరికలు ఆశలు పుట్టించిన దేనికి లొంగలేదు, నిలబడ్డారు. ఈరోజు హైదరాబాదు పట్టణంలో అద్భుతమైన పరిచర్య నా తల్లిదండ్రుల ద్వారా దేవుడు జరిపిస్తూ ఉన్నాడు. గత సంవత్సరం 2018 సంవత్సరం ప్రభు పిలుపుని అందుకొని మా అమ్మగారు వెళ్ళిపోయింది. 2022 సంవత్సరం మా నాన్నగారు ప్రభు పిలుపుని అందుకుని ఆయన వెళ్ళిపోయినాడు. ఇక మిగిలింది మేమిద్దరమే అన్నదమ్ములం. ఇక చూసిన వాళ్ళందరూ అన్నారు, అయిపోయిందిరా వీళ్ళ చరిత్ర అన్నారు, అయిపోయిందిరా ఈ ఇద్దరు కుమారుల పని అని అన్నారు. అయ్యో, తల్లిదండ్రులు వెళ్ళిపోయినారు, చిన్న వయసులో ఏం చేస్తారు ఇలా అనుకున్నారు. అద్భుతమైన విషయం ఏంటంటే, ఏ తల్లిదండ్రులు రాజ సన్నిధిలో నిలబడ్డారో అదే రాజ సన్నిధిలో నేను నా తమ్ముడు నిలబడ్డాం. ఆ సన్నిధి మమ్మల్ని ఏం చేసిందంటే, తల్లిదండ్రులు చేసిన పరిచర్య కంటే 2 అంతల ఘనమైన గొప్ప పరిచర్యను దేవుడు మా చేతికి అప్పగించున్నాడు. స్తోత్రం చెప్దామా ఒకసారి గట్టిగా? ఏమండి, నా తండ్రి గారు వెళ్ళని గ్రామాలు, వెళ్ళని స్థలాలు, వెళ్ళని దేశాలకు కూడా నేను నా తమ్ముడు ప్రయాణం చేస్తున్నాం ఈరోజు.
దేవునికి మహిమ కలుగును గాక. ఏది చేతులతో కామెంట్ చెప్దామా? మీ కొరకు దేవుడు తన హస్తం అడ్డుగా పెట్టినాడండి. ఆరాధన సభ అయిపోయిన తర్వాత పడుతుంది చూడండి వర్షం. అప్పటి వరకు మీరు ఏం దిగులు పడే పని లేదు. చల్లగాలి మంచిగా వినండి జాగ్రత్తగా. ఆమె చెప్దామా గట్టిగా? అంటే రాత్రి అంతా చెప్తావా అన్నట్టు చూస్తారేటి? ముగించేస్తాను, 10-15 నిమిషాలు ముగించేస్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. నాన్న కొంచెం సౌండ్ సెట్ చేయమ్మా. ఇది ముందు మైక్ మాదిరిగా చెట్టు. ఇక ఆ ఘనమైన పరిచర్య మా భుజాల మీద మోసుకుంటూ ఇప్పటికీ దేవుని పరిచర్యలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. నేను అంటాను, దీనులైన వారిని విడిచిపెట్టే దేవుడు, ద్వేషించబడిన వారిని విడిచిపెట్టే దేవుడు. కానీ ఒక్క మాట, నువ్వు దీనుడువైనా ద్వేషించబడ్డవైనా ఎక్కడ నిలబడాలట? గట్టిగా చెప్పండి. దేవుని సన్నిధి అన్న అందరికి వచ్చి గట్టిగా మానిటర్ చేయండి అన్న. దేవుని సన్నిధి. ఈ రాత్రి రాజ సన్నిధిలో మనము నిలబడుదుముగాక. స్తోత్రం చెప్దాము ఒకసారి గట్టిగా. ఇప్పుడు చెప్పండి. మొదటి మాట, రాజ సన్నిధిలో నిలబడిన ఆ కుంటివాణ్ణి చూసేమన్నాడు? భయపడవద్దు అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? నీ పితరుల భూమి అంతటిని తిరిగి నేను మరలా నీకు ఇప్పిస్తాను అన్నాడు. మూడో మాట ఏమన్నాడు? వచ్చిన రాజబల్ల దగ్గర నిలబడుమన్నాడు. నాలుగో మాట చెప్పనా? ఇటు చూడండి నా వైపు. రాజబల్ల దగ్గర కూర్చున్న కుంటివాణ్ణి చూసి సీబా అనే సేవకుని పిలిచి ఏమంటాడంటే, సేవకుడా నీకు ఎంతమంది కుమారులు అన్నాడు. అతను అన్నాడు, అయ్యా నాకు 15 మంది కుమారులయ్యా. నీ దగ్గర ఎంతమంది పనివారు ఉన్నారు? 20 మంది ఉన్నారయ్యా. మొత్తం లెక్క ఎంత? 20 15 ఎంత అండి? 35. నీతో లెక్క ఎంత? 36. ఈ రోజు నుండి ఈ కుంటివాడికి మీ 36 మంది పరిచర్య చెయ్యాలన్నాడండి. ఎంతమంది? నిన్నటి వరకు కుంటివాడు తన ప్లేటు తాను తెచ్చుకోవడానికి కూడా గతి లేదు కదా. నిన్నటి వరకు ఆహారం తిందామన్న ఆహారం, సరైన ఆహారం కూడా లేదు కదా. నిన్నటి వరకు ఎవరైనా అతను ఎత్తి పక్కన పెట్టాలంటే మనుషులు లేరు కదా. కానీ ఈ కుంటివాడు వచ్చి రాజ సన్నిధిలో నిలబడితే ఇప్పుడు ఎంతమంది పరిచారకుల్ని దేవుడిచ్చున్నాడు అతనికి? 36 మంది పరిచారకులు. ఇలా పనేంటో చెప్పనా? తన భూమి దగ్గరికి వెళ్ళి, ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఇత్తనం వాళ్ళే వేయాలి, దున్నాలి, నీళ్లు పోయాలి, ఎరువేయాలి. ఏమండి, పంట వచ్చిన తర్వాత పంటను కొయ్యాలి. పంట అంతా తీసుకుని వచ్చి ఎవరి ముందు పెట్టాలి? కుంటివాడి ముందు పెట్టాలి. నేను అంటాను, కుంటివాడి పని ఏంటంటే రాజ సన్నిధిలో కూర్చోవడమే ఆయన పని. పంటంతా ఆయన చేతి దగ్గరికి వస్తుంది, పంటంతా ఆయన కాళ్ళ దగ్గరికి వస్తుంది. పరిచారకులు వచ్చి పరిచర్య చేస్తున్నారు, పరిచారకులు వచ్చి ఆహారం పెడుతున్నారు, పరిచారకులు వచ్చి పరిచర్య చేస్తున్నారు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, నీవు ఒంటరి వాడివై ఉండొచ్చు, నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు, ఓడిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు, ఎవ్వరు లేని దిక్కుమాలిన స్థితిలో ఉండొచ్చు. దీన స్థితిలో ఉన్న నీవు రాజ సన్నిధిలో నిలబడగలిగితే నీ కొరకు దూతలకు ఆజ్ఞాపించబోతున్నాడు పరిచర్య చేయడానికి. స్తోత్రం చెప్దామా గట్టిగా? ఏమండి, నడవలేక అనారోగ్య పరిస్థితుల్లో పడకలో ఉండి, అయ్యో నా పిల్లలను చూసుకుంటలేరే, అయ్యో నా వారు నన్ను పలకరించట్లేదే, అయ్యో నేను పడకలో ఉన్నానే అని బాధపడ్డావేమో. కానీ రాత్రి ఒక్క మాట చెప్తున్నాడు, నా సన్నిధిలో నిలబడితే నీకు పరిచర్య చేయడానికి నీ బంధువులు రాకపోయినా నా దూతను పంపుతాను నీ పడక దగ్గరికి పరిచర్య చేయడానికి. చేస్తారా చేయరా? అబ్రహాము ఎలియాజరుతో అంటాడు, అయ్యా ఈ ఎలియాజర్ అబ్రహాంని అడుగుతున్నాడు, అయ్యా మరి నేను వెళ్తాను కానీ ఇంతకీ ఏ పిల్లని చూడమంటావు నీ కొడుక్కి? ఆ ఊరు కాని ఊరు, అసలు ఆ పిల్ల పేరు చెప్పవు, ఆ ఇంటి పేరు చెప్పవు, గోత్రం పేరు చెప్పవు, కులం పేరు చెప్పవు, ఎవరిని ఎత్తకలిపోయినాను అని అంటే ఈ అబ్రహాం గారు ఒకటే మాట అన్నారు, నువ్వు వెళ్ళు, ఎవరి సన్నిధిలో నేనున్నాను ఆ దూత నీ ముందు నడవబోతుంది, నీ కార్యములు సఫలము చేయబోతుంది. నేను అంటాను, నీవు సన్నిధిలో నిలబడితే నీ కొరకు ఒక దూత నీ ముందు బయలుదేరబోతుంది. నీ పని అంతటిని దేవుడు సఫలము చెయ్యనుగాక. చేస్తాడా చేయడా? ఎంత అద్భుతమైన విషయం అండి. ఈ రాత్రి మాటలు విన్న తర్వాత ఇప్పటికే మనసులో కోరిక వచ్చింది కదా, నేను కూడా సన్నిధిలో నిలబడాలని. నేను అంటాను, కొన్నిసార్లు వెళ్ళి మనుషుల దగ్గర నిలబడ్డావు, గొప్పింటి వారి ముందు పడగాపులుగా చున్నావు, వాళ్ళు వచ్చేంత వరకు దండం పెట్టుకుంటూ నిలబడ్డావు. కానీ ఈ రాత్రి ఒక్క మాట చెప్తాను, నువ్వు సన్నిధిలో నిలబడితే నీ యొద్దకే వారిని దేవుడు రప్పించబోతున్నాడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. యోబు గారి ఇంటి దగ్గరికి ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి, ఒక ఎంపీ గారి ఇంటికి ఎలా వెళ్తారో పొద్దునే లేసొచ్చి జనాలు ఆ ఇంటి ముందు నిలబడేవారట.
విచిత్రం ఏంటంటే ఈ ఇంటి ముందు నిలబడి యోబు గారు వస్తే అలా చూసి ఆయనతో పలకరించి వెళ్ళాలని నిలబడేవారు. అందరూ అనుకునేవారట, ఎందుకు వస్తున్నారు వీళ్ళు పొద్దున్నే, ఆయన గొప్పోడు కదా, ధనవంతుడు కదా, ఇంట్లో పెళ్ళి ఉంటే పెళ్ళికి ఏమన్నా సాయం చేస్తాడని, ఇల్లు కట్టుకుంటే ఇంటికి ఏమన్నా సాయం చేస్తాడని, అందుకు అడుక్కోవడానికి వెళ్తున్నారేమో అని అందరూ అలాగనే అనుకునేవారట. యోబు గారు కూడా వాళ్ళు వచ్చి అలా నిలబడితే, పాపం వాళ్ళ ఇంట్లో పెళ్ళుంది, వాళ్ళ ఇంట్లో ఇల్లు కట్టుకుంటున్నారు, శుభకార్యాలు ఉన్నాయి, ఏదో పాపం వాళ్ళకి సహాయం కొరకు వచ్చుంటారేమో అని ఆయన కూడా అనుకుంటున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా, ఆయన వచ్చి వాళ్ళని అలా పలకరించి అలా వీళ్ళందరూ కలిసి ఆయన చూసి దండం పెట్టుకున్న తర్వాత అడుగుతారేమో అని అనుకుంటున్నాడు. ఈయన అడగట్లేదట, దండం పెట్టి ఆయనను చూసి అలా వెళ్ళిపోతున్నారట. ఓ రోజు పిలిచి, ఏమండి మీరు అందరూ వచ్చినారు, ఇంట్లో పెళ్లి పెట్టుకున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, మరి అంత గొప్పోడి దగ్గరికి వెళ్ళి ఉదయకాలం వెళ్ళి రాత్రంతా పడగాపులు కాల్చి ఆయన పోయి ఆయన చూసిన తర్వాత దండం పెట్టుకొని వెళ్ళిపోయినారు, ఏం అడగలేదేంటి అని అంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా జనులంతా, అయ్యా మేమందరం ఆయన దగ్గరికి అడుక్కోవడానికి వెళ్ళలేదు, ఆయన అలా వచ్చి నిలబడితే ఆయన చిరునవ్వు చూసి దండం పెట్టుకొని వెళ్ళిపోతే మా ఇంట్లో కార్యాలు ప్రారంభమవుతాయి. ఎంత మంచి మాట. ఒక నీతిమంతుడు చిరునవ్వు నవ్వితే ఆ నీతిమంతుడు ముఖము చూస్తే ఆ ఇంట్లో కార్యాలట జరిగిపోతాయట. నేనంటాను, ఈ రాత్రి దీనుడైన నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలబెడితే ప్రజలు నిన్ను చూసినా, నీ ముఖము చూసినా, నీ చిరునవ్వు చూసినా వారు కూడా దీవించబడబోతున్నారు. కానీ నువ్వు ఎక్కడ నిలబడాలి? అది మర్చిపోవద్దు, అది మర్చిపోవద్దు. మనం రాజు సన్నిధిలో నిలబడాలి. ఈరోజు చాలామంది రాజ సన్నిధిలో అనగా దేవుని సన్నిధిలో నిలబడకపోవడం వల్లనే కదా నష్టం, దేవుని సన్నిధిలో ఉండకపోవడం వల్లనే కదా అవమానం. దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు ఏమండి ఎక్కడెక్కడో వీధుల్లోకి ఎక్కుతున్నావు, ఎక్కడెక్కడికో వెళ్తున్నావు, ఏదో ప్రవచనాల కొరకు, దర్శనాల కొరకు, ఎక్కడో ఎవరో చెప్తున్నారని పరిగెడుతున్నావు. కార్యాలు జరుగుతున్నాయా? ఎక్కడికి పరిగెత్తొద్దు. దేవుడు నీకు ఇచ్చిన ఆలయములో నిలబడి కన్నీటితో ఆయన వైపు చేతులు ఎత్తగలిగితే, నా దేవుడు ఎవరనంటే అరణ్యానికైనా దిగి వస్తాడు, ఎడారికైనా దిగి వస్తాడు, గుహల్లోకైనా దిగి వస్తాడు, ఏ దేశానికైనా దిగి వస్తాడు, చిన్న పూరు గుడిసెలకు కూడా దిగి రాగలిగిన వాడు నేను ప్రకటిస్తున్నా నజరేయుడైన యేసు. స్తోత్రం. నువ్వు నిలబడవలసిన స్థలం ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మొదటి మాట ఏంటి? భయపడవద్దు. రెండో మాట, పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి పొందుకుంటాం. మూడో మాట, ఎక్కడ నిలబడాలి? రాజబల్ల దగ్గర. నాలుగో మాట ఏంటంటే, నీ కొరకు దేవుడు పరిచారకులను లేపబోతున్నాడు. ఐదో మాట ఏంటో చెప్పనా? ఆ సేవకుని పిలిచి అంటాడు, నిన్నటి వరకు ఈడు రాజమనవడే, రాజకుమారుడే, కానీ దిక్కుమాలినాడు, వీడికంటే ఎవరు లేరు కదా. ఈ రోజు నుండి ఈ దీనుడైన వాణ్ణి నా కుమారులున్నారే, నా కుమారులు రాజకుమారులున్నారే, వాళ్ళు తింటున్న బల్ల మీద ఈడు కూడా అక్కడనే కూర్చోవాలి, ఈడు కూడా రాజకుమారుల్లో ఒకడిగా చేర్చబడాలి. దిక్కుమాలినోడిని, దీన స్థితిని ఇప్పుడు ఎవరి కుమారుడిగా చేర్చున్నాడట? కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి భోజనం తింటున్నాడు ఇప్పుడు? రాజకుమారుల భోజనం. నేను అంటాను, ఇప్పటి వరకు నీకు నామము లేదు, పేరు లేదు, కీర్తి లేదు, ఘనత లేదు, గొప్పతనం లేదు, నీకు గుర్తింపు లేదు. కానీ రాత్రి రాజ సన్నిధిలో నిలబడితే రాజకుమారుల్లో ఒకనిగా దేవుడు నిన్ను చేర్చుకోబోతున్నాడు. రాజకుమారులు తినే ఆహారాన్ని నీకు పెట్టబోతున్నాడు. రాజకుమారుల భోజనము నీకు పెట్టబోతున్నాడు. ఈ రాత్రి నమ్మగలిగితే నీ తలరాత దేవుడు మార్చబోతున్నాడు. నీవు నమ్మగలిగితే నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. నీవు నమ్మగలిగితే నిన్ను రాజకుమారులలో దేవుడు ఒకనిగా చేర్చునుగాక. ఎక్కడో దీనుడైన వాణ్ణి ఇప్పుడు ఏం చేస్తున్నాడట? ఉన్నతమైన ఆ రాజే కదా మన యేసయ్య. ఆ దీన స్థితిలో ఉన్నవారమే కదా మనము. ఒకప్పుడు ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఒంటరి బ్రతుకుతూ సమస్తాన్ని కోల్పోయి, ఏమండి ఇక బ్రతకడం అనవసరమని నిర్ణయాలు తీసుకున్న మన జీవితాలలో ఈ రాత్రి అంటున్నాడు, నేను చరిత్ర మారుస్తాను, నీ పరిస్థితి మారుస్తాను. నీవు వచ్చి నా సన్నిధిలో నిలబడు. నీవు వచ్చి నా సన్నిధిలో నిలబడి నా వైపు నువ్వు చేతులు ఎత్తగలిగితే నీ భయమును తీసివేస్తాను. పోగొట్టుకున్నవి తిరిగి పొందుకుంటావు. మూడవది, నీ అవమానాన్ని కప్పివేస్తాను. నాలుగవది, నీకు పరిచారకులు లేపుతాను. ఐదవది, నా కుమారులలో ఒకనిగా నిన్ను చేర్చుకోబోతున్నాను. లేచి నిలబడదామా? లేచి నిలబడి ఎవ్వరు అటు తిరగొద్దు, దిక్కులు చూడొద్దు. ఉన్న చోట కళ్ళు మూసి కన్నీటితో ఒక ప్రార్థన ప్రారంభించండి. మనుషుల దగ్గర కన్నీరు విడిచున్నాం,
బంధువుల దగ్గర కన్నీరు విడుచున్నావు, స్నేహితుల దగ్గర కన్నీరు విడుచున్నావు, తెలిసిన వారి దగ్గర కన్నీరు విడుచున్నావు, రక్త సంబంధుల దగ్గర కన్నీరు విడుచున్నావు. కానీ ఇప్పుడు వరకు ఏ కార్యము జరగలేదు. ఏమండి, మనుషులను నమ్ముకొని ఓడిపోయినావు కదా, వ్యక్తులను నమ్ముకొని ఓడిపోయినావు కదా, బంధువులను నమ్ముకొని ఓడిపోయినావు కదా. ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు పెట్టి, ప్రభువా నా స్థితిని మార్చు నాయనా అని ఒక్క మాట అడగగలవా? ప్రియ దేవుని బిడ్డ, నా పరిస్థితులు మార్చుమని ఒక్క మాట అడగగలవా? నీ సన్నిధిలో నేను నిలబడతానని ప్రభుతో చెప్పు. నీ సన్నిధిని విడిచిపెట్టనని ప్రభుతో చెప్పు. నీ సన్నిధిలో నుండి దాటి వెళ్ళనని ప్రభుతో చెప్పు. నీ సన్నిధిలో నిలబడతానయ్యా, నా స్థితి మార్చుమని ప్రభుతో చెప్పమ్మా. అయ్యా ప్రభుతో చెప్పు. మరలా ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. గత దినాల్లో ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి మరలాది పొందుకోబోతున్నావు. ఇప్పటి వరకు భయంతో పిరికితనంతో అల్లాడిపోతున్న నీ జీవితానికి మరల ఒక ధైర్యమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు అవమానపరచబడి, అందరూ నిన్ను చూసి హేళన చేసి, అందరూ నిన్ను చూసి అవమానపరిచినట్టుగా మాట్లాడి, నీ స్థితిని చూసినప్పుడు, నీ పరిస్థితులు చూసినప్పుడు విచ్చలవిడిగా మాట్లాడున్నారు కదా నీ గురించి. ఈ రాత్రి వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు. వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు. దూషించబడిన చోట, ద్వేషించబడిన చోట, అవమానపరచబడిన చోటనే నీవు తల పైకెత్తుకునేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. నోరు విప్పి, ప్రభువా నీ సన్నిధిలో నిలబడతానని ఒక్క మాట ప్రభుతో చెప్పమ్మా. ప్రభుతో చెప్పు తండ్రి. అయ్యా సహోదరి, ఈ రాత్రి నీ చరిత్రను ఎవరు మార్చలేరు. యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. కాబనా షబానా బకతి అలరాబత్. ఎవరు లేని ఒంటరి వాడిని అని అనుకొని, అయ్యో నన్ను లేపి నిలబెట్టేవారు లేరు అని అనుకొని, నన్ను నడిపించేవారు లేరు అని అనుకొని, నాకు భోజనం పెట్టేవారు లేరు అని అనుకొని, అలా నిస్సహాయ స్థితిలో నిలబడిపోయిన ఆ వ్యక్తిని చూసి పరిచారకులను లేపిన దేవుడు ఈ రాత్రి నేను పోషించుటకు దేవుడు పరిచారకులు లేపబోతున్నాడు. నేను నడిపించుటకు పరిచారకులను లేపబోతున్నాడు. నీ అవసరతలు తీర్చడానికి నా దేవుడు తన హస్తము చాపబోతున్నాడు. అయ్యా నా స్థితి మార్చు ప్రభు అని ఒక్క మాట ప్రభుతో చెప్పగలవా? చివరిగా, నాకంటూ ఎవరు లేరని అనుకున్నా ఆ కుంటివాణ్ణి రాజకుమారులలో ఒకనిగా చేర్చిన దేవుడు ఈ రాత్రి నీకొక స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకొక గౌరవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకొక ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకొక సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు. నోరు విప్పుదమ్మా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందరూ అలాగునే ప్రార్థన చేసుకోండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. చక్కగా నోరు విప్పి, ప్రభువా నా స్థితి, నా పరిస్థితులు మార్చు, నా పిల్లల పరిస్థితులు మార్చు. నేను ఏ పని ముట్టుకున్నా ఇప్పటి వరకు అపజయమే నాకు కలిగిందయ్యా. నా జీవితంలో ఒక మంచి రోజులు చూడనేమో అని అనుకున్నానయ్యా. ఇక ఎందుకు ఈ బ్రతుకు అని పలుమార్లు నిర్ణయాలు కూడా తీసుకున్నానయ్యా. నన్ను క్షమించు ప్రభువా. ఈ రాత్రి నా స్థితిని, నా చరిత్రను మారుస్తానని నాతో మాట్లాడినావు కదా. నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని ప్రభుకు అప్పగించుకోండి, ప్రభుకు అప్పగించుకోండి, ప్రభుకు అప్పగించుకోండి.